హలో అండి. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా ఫేవరెట్. ఎందుకంటే నేను పెన్ కలంకారీ శారీస్ డైరెక్ట్‌గా కాళహస్తికి వెళ్ళి తీసుకోవాలని చాలా డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాననమాట. ఈసారి అయితే నేను మా నేటివ్ ప్లేస్‌కి వెళ్ళాను. అక్కడి నుంచి కాళహస్తి చాలా దగ్గర. సో, అందుకోసం అని చెప్పి కలంకారీ శారీ షాపింగ్‌కి అయితే వచ్చేసాను. మీకు కూడా ఈ వీడియో చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. మనమైతే ఒక శారీ పర్చేస్ చేశామన్నమాట ఇక్కడ. ఈ శారీస్‌కి అయితే మేకింగ్ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. బేసిక్‌గా ఫస్ట్ మనకి ఫ్యాబ్రిక్‌ని మొత్తము మిల్క్‌లో అయితే డిప్ చేస్తారనమాట. సో దట్ దీనికి కలర్స్ అన్నీ మంచిగా అబ్జార్బ్ అయితాయని చెప్పి మిల్క్‌లో అయితే డిప్ చేస్తారు. తర్వాత వీళ్ళ హ్యాండ్‌లో ఉంది కదా కలము, దాంతో మొత్తం అవుట్‌లైన్ మొత్తం డ్రా చేసి నెక్స్ట్ కలరింగ్ అయితే చేస్తారనమాట. ఇక్కడ యూజ్ చేసే కలర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కలర్స్, వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసుకున్న కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇదే వాళ్ళు యూజ్ చేస్తున్న కలం అనమాట. దాంతో అవుటర్ లైన్ డ్రా చేసుకొని లోపల ఫిల్లింగ్ మొత్తం కలరింగ్ చేస్తారు. నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్తో అయితే చేస్తారు. తర్వాత ఫర్దర్గా మనకి శారీ పాలిషింగ్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీని బిహైండ్ ద సీన్స్లో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ హ్యాండ్లూమ్ శారీస్కి చాలా వాల్యూ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ దానికి తగ్గట్టే కాస్ట్ కూడా అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. బికాస్ హ్యాండ్తో చేసే వర్క్ అయితే చాలానే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం హ్యాండ్లూమ్ లవర్స్ అయితే తప్పకుండా కలంకారీ శారీస్ కూడా ఒక్కటైతే తీసుకోవచ్చు. నేను ఇంతవరకు అయితే ప్యూర్ కలంకారీ తీసుకోలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పి తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళాను. చాలా బాగా అనిపించింది కలెక్షన్. డెఫినెట్లీ ఆ శారీస్ మనం ఇలా స్మెల్ చేసి చూసామంటే మొత్తం మిల్క్ స్మెల్తో ఉంటుందన్నమాట. దట్ సేస్ దీస్ ఆర్ ప్యూర్ శారీస్ అని చెప్పి. ఇక్కడైతే మనకి కలంకారీ శారీస్ 5 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి కంచిపట్టు శారీస్, నెక్స్ట్ బెంగళూరు సిల్క్, టస్సర్ శారీస్, మైసూర్ సిల్క్ అండ్ మంగళగిరి. ఈ 5 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద అయితే మనకి కలంకారీ డిజైన్ ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళ దగ్గర మనం ఫస్ట్ వచ్చిన షాప్ నేమ్ మీకు చెప్పలేదు కదా, ఇదైతే భానోదయ కలంకారీ. నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న ఏ శారీ మీకు నచ్చినా కూడా మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ తను ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా, ఇవైతే మనకి మైసూర్ సిల్క్ శారీస్ అనమాట. సో ఇవన్నీ కూడా బార్డర్ మనకి ఇలా ప్లెయిన్ వచ్చి ఉంటుంది అండ్ శారీ మిడిల్లో అంతా కూడా ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అయితే వచ్చి ఉంటుంది. పళ్ళు ఆపోజిట్ వైలెట్ కలర్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వైలెట్ కలర్ అయితే ఇచ్చారనమాట. నాకు నచ్చిన 2 శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవే కాకుండా మైసూర్ సిల్క్లో ఇక్కడ పెట్టారు కదా, ఈ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఇందాక చూపించిన శారీ అండ్ ఈ 2 ఇప్పుడు చూపిస్తున్నారు కదా బ్లూ వన్, ఈ 2 అయితే ఓపెన్ చేశాను. నాకు ఈ బ్లూకి పింక్ బార్డర్ శారీ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, మైసూర్ సిల్క్ కాబట్టి జార్జెట్ టైప్లో అలా ఫాలింగ్ మెటీరియల్ లాగా ఉందన్నమాట. ఈ బ్లూ శారీకి పళ్ళు వచ్చేసి పింక్ అండ్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ వచ్చింది. శారీ ఆల్ ఓవర్ బేస్ కలర్ అయితే మనకి బ్లూ కలర్ వచ్చింది. ఈ మైసూర్ క్రేప్ శారీస్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 18,000 అనమాట. మళ్ళీ బిల్ మొత్తం వేసిన తర్వాత ఫైనల్ డిస్కౌంట్ కూడా అయితే తప్పకుండా ఇస్తారు. నెక్స్ట్ చూస్తున్న శారీస్ వచ్చేసి బెంగళూరు సిల్క్ శారీస్. ఇవి ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇంకా బయట అంతా కూడా చాలానే చూస్తూ ఉన్నాను బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్. సో దీని మీద కలంకారీ మనకి ఎలా ఉంటుందని చెప్పి ఒక్కసారి అయితే చెక్ చేస్తూ ఉన్నాను. ఈ పర్టికులర్ శారీ అయితే ఓపెన్ చేయమన్నాను అనమాట. ఎల్లోకి మనకి స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. యాక్చువల్గా ఎల్లో మీద కలంకారీ వీవింగ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి విలేజ్ థీమ్ అనమాట. యాక్చువల్గా ఈ కలంకారీ వీవింగ్లో చాలా డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. విలేజ్ థీము, రామాయణం స్టోరీ మొత్తం వచ్చేది ఒకటి అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్. సో ఈ పర్టికులర్ వన్ వచ్చేసి మనకి విలేజ్ థీమ్లో వస్తుందన్నమాట ఆల్ ఓవర్ శారీ. ఇదే కాకుండా రామాయణం, భారతం స్టోరీస్ కూడా మనకి శారీస్ మీద అయితే ఉంటాయి, కొన్ని శారీస్ మీద. సో ఎట్ దిస్ మూమెంట్ నేనైతే ఏదో ఒక శారీ అయితే తప్పకుండా తీసుకోవాలి పెన్ కలంకారీలో ప్యూర్ది. బట్ అది ఏదా అనేది ఇంకా క్లారిటీ రాలేదనమాట. నేను మాత్రం కంచి పట్టునే తీసుకోవాలి అని అనుకున్నాను. బట్ బెంగళూరు సిల్క్లో ఏదైనా మంచిది నచ్చినా కూడా దట్స్ ఓకే అనిపించింది. సో బేసిక్గా ఎల్లో బెంగళూరు సిల్క్ అయితే చాలా బాగుంటుంది అనే థాట్లో ఉన్నానమాట నేను. అందుకోసం అని చెప్పి ఎల్లోస్ అయితే ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉన్నాను.
బెంగుళూరు సిల్క్ శారీస్ అన్నీ కూడా ప్రైస్ అయితే 9,000 అనమాట. ఇందాక చెప్పినట్లు మైసూర్ క్రేప్ అయితే 18,000 అవుతుంది. బెంగుళూరు సిల్క్ వచ్చేసి 9,000 ఉంది కాస్ట్. సో ఫ్యాబ్రిక్ని బట్టి స్టాండర్డ్గా దాని మీద మనకి డిజైన్ ఎంతున్నా కూడా స్టాండర్డ్ కాస్ట్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ చూపిస్తున్న శారీస్ అయితే టస్సర్కి కలంకారీ వచ్చినవి. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 15,000 ఉంది. టస్సర్ కలంకారీ అనమాట, పెన్ కలంకారీ. సో ఇవైతే ఇలా ఉన్నాయి శారీస్. ఈ ఫ్యూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో అయితే నేను బ్లూ కలర్ ఓపెన్ చేయమని అయితే చెప్పాను. కలంకారీలో స్టోరీస్ ఆర్ విలేజ్ థీమ్ కంటే ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చినవి చాలా బాగా కనిపిస్తున్నాయి అనిపించింది నాకు. ఇలా తీగలుగా ఫ్లోరల్లో వచ్చిన ప్యాటర్న్స్ అయితే మీకైతే ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? మీరు ఆల్రెడీ ప్యూర్ పెన్ కలంకారీ తీసుకుంటే మాత్రం నాతో ఒక్కసారి షేర్ చేసుకోండి మీ శారీ పిక్చర్ని అండ్ మీకు ఎంత ప్రైస్ పడిందని చెప్పి. మనమైతే ఇన్స్టాగ్రామ్లో హ్యాపీగా మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపిస్తున్నది అయితే కంచి కలంకారీ శారీస్. ఫైనలీ నేను చూడాలనుకున్న శారీస్ అయితే వచ్చేసాయి. వాళ్ళు చూపించిన శారీస్లో నాకు ఈ పర్టికులర్ శారీ చాలా బాగా అనిపించింది అనమాట. పీచ్కి గ్రీన్ కలర్ వచ్చింది బార్డరు. యాక్చువల్గా నేనైతే నా మైండ్లో బ్లూకి రెడ్ తీసుకుందాం అనుకున్నాను. బ్లూ కలర్ శారీకి రెడ్ బార్డర్ వచ్చిన శారీ తీసుకుందామని చెప్పి సంహవ్ అనుకున్నాను అనమాట. బట్ ఆ కలర్లో అయితే అస్సలు కనిపించలేదు నాకు ఒక్క శారీ కూడా. ఈ శారీ కాస్ట్ అయితే 25,000 చెప్పారు. ఫైనల్గా మనకి 23,000కి వస్తుందని చెప్పారనమాట. ఇంకా కొన్ని శారీస్ చూద్దామని చెప్పి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో చూస్తుంటే నాకు ఈ శారీ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. శారీ నీట్గా ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా బాగుందన్నమాట. బేసిక్గా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీకు ఎవరికైనా నచ్చుంటే నేను వాళ్ళ నంబర్ ఇచ్చుంటాను. వాళ్ళు మనకి ఆన్లైన్లో కూడా అయితే డెలివర్ చేస్తారు. చాలా పీపుల్ ఆన్లైన్లో అయితే పర్చేస్ చేస్తూ ఉన్నారనమాట ఆల్రెడీ. ఈ కంచి కలంకారీలో మనకున్న అదర్ ఆప్షన్స్ అయితే ఇవన్నమాట. ఫస్ట్ పీచ్కి రెడ్ ఉంది కదా, అదైతే స్క్రిప్ట్ శారీ. ఇంకా అదర్ అన్నీ కూడా స్టోరీ ఆర్ ఫ్లోరల్ ఆ టైప్లో అయితే వచ్చున్నాయన్నమాట ఈ శారీస్ అన్నీ. కంచి కలంకారీ ప్రైస్ అయితే 25,000. ఫైనల్గా మనకి 23కి అయితే ఇస్తూ ఉన్నారు. ఈ ఎల్లో శారీ మనకి మొత్తం లోటస్ ప్యాటర్న్లో వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది. అందుకోసమని ఇదైతే ఓపెన్ చేయమని చెప్పానమాట. శారీ ఆల్ ఓవర్ ఎల్లో వచ్చింది. బట్ బార్డర్ మాత్రం మనకి బ్రౌన్ కలర్లో వచ్చిందనమాట. పళ్ళు కూడా మనకి బ్రౌన్ కలర్లోనే ఉంది. ఇది కూడా కంచిపట్టు శారీనే. సో దీని కాస్ట్ అయితే 25,000 చెప్పారనమాట. అన్ని కంచిపట్టు శారీస్ కూడా 25,000 కాస్ట్ చెప్పారు. బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అరౌండ్ 23 or 24 కొన్ని శారీస్ అయితే అలా వస్తుందన్నమాట. దాని మీద ఉన్న డిజైన్ని బట్టి 23 or 24 ఆ ప్రైస్ రేంజ్లోకి అయితే వస్తుంది. ఈ ఎల్లో నాకు మంచిగా అనిపించి ఒక్కసారి అయితే వేసుకొని చూస్తూ ఉన్నాను. దీని మీద బార్డర్ బ్లాక్ అనుకుంటారేమో, కాదు, బ్రౌన్ కలర్ అనమాట బార్డర్. అండ్ దీనికి వచ్చిన పళ్ళు బ్లౌజ్ రెండు కూడా బ్రౌన్ కలరే ఉన్నాయి. సో స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో వీళ్ళ నంబర్ అయితే ఇచ్చుంటాను. మీకు ఎవరికైనా నచ్చుంటే మీరు ఆన్లైన్లో కూడా అయితే పర్చేస్ చేయొచ్చు. ఈ పర్టిక్యులర్ స్క్రిప్ట్ శారీ అయితే చాలా ట్రెండ్లో ఉందన్నమాట రైట్ నౌ. రీసెంట్లీ మనకి నారా బ్రహ్మిణి గారు కూడా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ శారీ వేసుకున్నారు. అంతకంటే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే తను వేసుకున్న శారీ కూడా వీళ్ళే అయితే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ రెడీ చేయడం నుంచి దీని మీద కలంకారీ మొత్తం అంతా కూడా వీళ్ళే చేశారు. తను వేసుకున్న శారీ ఇక్కడి నుంచే వెళ్ళిందనమాట, ఈ పర్టికులర్ షాప్ నుంచే. దాని రిలేటెడ్ రెఫరెన్స్ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. స్క్రిప్ట్ శారీస్ అయితే రైట్ నౌ ట్రెండ్లో ఉన్నాయి. దీనిలో చాలా కలర్ కాంబినేషన్స్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. బట్ రైట్ నౌ వీళ్ళ దగ్గర అయితే ఈ కలర్ కాంబినేషనే ఉంది. ఇంకేదైనా కావాలంటే ఆర్డర్ బేసిస్లో కూడా అయితే చేయిస్తారంట. ఇదైతే మనకి మంగళగిరి పట్టు శారీ మీద మొత్తం కలంకారీ వచ్చిందనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,000. దీనిలో చాలా కలర్సే అవైలబుల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనమైతే ఈ ఒక్క శారీయే చూసామన్నమాట. ఈ షాప్లో అయితే ఉన్న డిఫరెంట్ వేరియంట్స్ అన్నీ విత్ ప్రైజెస్. అది నేను 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూపించాను కదా. మంగళగిరి, టస్సర్, మైసూర్ సిల్క్, బెంగుళూరు సిల్క్ అండ్ కంచి కలంకారీ. ఇక్కడున్న వేరియంట్స్ అన్నీ అయితే మనం చెక్ చేసేసాము. ఇక్కడ నుంచి మనము స్లోగా కైలాష్ కలంకారీకి వెళ్ళామన్నమాట. ఇక్కడ మనం ఏమేం చూసాము అండ్ నేనేం పర్చేస్ చేశానో కూడా అయితే చూసేద్దాము. ఇక్కడ మనం ఇందాక చూసిన 5 డిఫరెంట్ వేరియంట్స్తో పాటు ఇంకా కొన్ని కొత్తవి ఉన్నాయన్నమాట. ఫస్ట్ నేను చెక్ చేశాను కదా, అక్కడ బార్డర్తో ఒక శారీ కనిపిస్తుంది. అది వచ్చేసి విదర్భ టస్సర్ శారీ.
విదర్భ టస్సర్ 18,500 ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి బెంగళూరు సిల్క్. ఇవైతే 8,500 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నేను చూస్తున్న ఈ పర్టికులర్ శారీ ఉంది చూసారా, వైలెట్ది. ఇది వచ్చేసి మనకి పోచంపల్లిలో కంచి బార్డర్ ఆ టైప్లో వచ్చిందనమాట శారీ. దీని ప్రైస్ అయితే 25,000 ఉంది. ఇలా మనకి డిజైన్ని బట్టి కంచి బార్డర్ వచ్చిన వాటిల్లో ఒక 2,000 to 3,000 వేరియేషన్లో ఉన్నాయి. యాక్చువల్గా నేను వాళ్ళని అడుగుతూ ఉన్నా అనమాట, ఎలా ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ అని తెలుస్తుంది, బికాస్ స్క్రీన్ ప్రింటింగ్ కూడా ఉంటుంది కదా, ఎలా డిఫరెన్స్ మనకు తెలుస్తుంది అంటే, ఆ పెయింట్ మనం చూస్తే హ్యాండ్ పెయింటింగ్ చేసినప్పుడు కొంచెం పెయింట్ అలా బయటకు వచ్చి ఉంటుంది కదా, ఫినిషింగ్ టూ మచ్ నీట్గా కాకుండా ఎలా అయినా మనం హ్యాండ్తో చేసినప్పుడు కొంచెం పెయింట్ బయటకు వస్తుంది, కాబట్టి అలా మనము అది స్క్రీన్ ప్రింటింగా ఆర్ హ్యాండ్తో చేసిందా అని అయితే తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అండ్ బేసిక్గా మనం శారీ ఇలా స్మెల్ చూస్తే కూడా మనకి మొత్తం మిల్క్ స్మెల్ వచ్చేస్తుంది, కాబట్టి అలా కూడా అయితే మనకి తెలిసిపోతుంది అనమాట. ఈ పర్టికులర్ శారీ అయితే పోచంపల్లిది. పోచంపల్లికి మొత్తం కలంకారీ వచ్చిందనమాట. 27,000 ఉంది దీని ప్రైస్ కూడా. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఇందాక మనం చూసిన 5 డిఫరెంట్ వేరియంట్స్తో పాటు ఇక్కడ కొన్ని డిఫరెంట్గా చూస్తున్నాం కదా, విదర్భ టస్సరు, పోచంపల్లి అండ్ ఇక్కత్ శారీస్ చూస్తున్నాము. వాటికి మనకి కలంకారీ వచ్చిందనమాట. అక్కడ తను ఓపెన్ చేసి చూపిస్తున్నది వచ్చేసి కంచిపట్టు శారీ. బేసిక్గా ఇక్కడ శారీస్ ఎలా ఉన్నాయంటే మొత్తం స్టోరీ వచ్చేస్తుంది అనమాట శారీ మీద, రామాయణము లేదా శ్రీనివాస కళ్యాణము అలా డిఫరెంట్ ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని మనకి శారీ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. దాని మీద ఉన్న ఎఫర్ట్ ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మనకి ప్రైస్ అయితే వేరీ అవుతుంది. దాదాపు నేను చూసిన శారీస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ షాప్లో 27,000 నుంచి 32,000 వరకు ఉన్నాయి కంచిపట్టు శారీస్ అయితే. దీని మీద మనకి 10% అలా ఆఫ్ అయితే ఇస్తున్నారనమాట బిల్ మీద. సో ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి ఒక మంచి మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది శారీకి. సంభవ్ నాకు ఎల్లో కలంకారీ శారీ అయితే బాగుంటుందేమో అనే టైప్లో అయితే చూస్తూ ఉన్నా అనమాట ఈ పర్టికులర్ శారీ. దీనికి బార్డర్ అయితే మనకి బిగ్ బార్డర్ వచ్చింది అండ్ మంచి రెడ్ కలర్ వచ్చింది అనమాట కాంట్రాస్ట్. దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వేసుకుంటే అయితే ట్రెడిషనల్ లుక్ ఉంటుంది చాలా బాగా. ఇంకా వీళ్ళు మనకు చూపించిన కంచిపట్టు శారీస్ అన్నీ కూడా అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారనమాట 1 by 1. ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చుంటే నేను మనం తీసుకున్నాం, పర్చేస్ చేసాం కాబట్టి బిల్ మీద వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది, అదైతే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో మీరు కూడా అయితే పర్చేస్ చేయొచ్చు. సో మన ఛానల్లో అయితే ఇలా కంటిన్యూస్గా మంచి షాపింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే షాప్ చేసేయచ్చు. దానికైతే మీరు సబ్స్క్రైబ్ చేసిందో లేదో ఒక్కసారి మేక్ షూర్ చేసుకోండి, బికాజ్ మనం ఫ్యూచర్లో ఇలాంటి మంచి వీడియో పెట్టినప్పుడు మీరైతే మిస్ అవ్వకూడదు కదా. సో అందుకోసం సబ్స్క్రైబ్ చేసిందో లేదో అయితే చెక్ చేసేసి ఫర్దర్గా వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. ఇవన్నీ కూడా కంచి కలంకారీ శారీస్ అనమాట. ఆప్షన్స్ టూ మెనీ ఉన్నాయి మనకు అసలు. నేనైతే ఇందులో ఒక శారీ తీసుకున్నాను, అది ఏంటనేది చెప్తాను. మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నాతో అయితే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మనం దీని గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూపిస్తున్న శారీకి వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఆర్ బేజ్ ఆ షేడ్లో వచ్చిందనమాట కలర్. అండ్ బార్డర్ అయితే రెడ్ కలర్ వచ్చింది. మంచిగా బ్లౌజ్ కూడా మంచి రెడ్ వచ్చిందనమాట విత్ పళ్ళు. ఒక్కసారి అయితే ఈ శారీ నేను పెట్టుకొని చూశాను, నాకు మంచిగా అనిపించింది. ఈ శారీ అయితే మనకు చాలా బాగా అనిపించింది. సో ఆల్మోస్ట్ ఫైనల్ లాగా సైడ్ అయితే పెట్టాము, బట్ ఇంకా కొన్ని శారీస్ అయితే చెక్ చేస్తూ ఉన్నాము. ఎల్లో తీసుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట, బట్ ఎల్లోలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. కొంచెం బ్రైట్ ఎల్లో తీసుకున్నామంటే మళ్ళీ కష్టం అవుతుంది. సో అందుకోసం అని చెప్పి కొంచెం లైట్ టోన్లో ఉండే ఎల్లో కోసం అని అయితే చూస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నారు కదా, ఇదైతే ఒక మరీ బ్రైట్ లేదు, మంచిగా ఉంది ఎల్లో. దానికి బ్లూ కలర్ వచ్చిందనమాట మనకి కాంట్రాస్ట్. సో అది చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి ఒక లావెండర్ కలరు అండ్ బేస్ శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఉందన్నమాట.
చూడటానికి శారీ అయితే ఇలా ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పినట్లు కంచిపట్టు శారీస్. నేను చూసినవైతే 27-32 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. బట్ ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చేమో ప్రైస్, మనకైతే తెలీదు. మనమైతే ఈ ప్రైస్ రేంజ్లో చూసామన్నమాట. ఇది మనకి ఎల్లోకి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డరు. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అసలు ఏది తీసుకోవాలో కూడా డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అవుతాము. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి యానిమల్ ప్యాటర్న్లో వచ్చింది. ఇది కూడా మనకి బేస్ కలర్ క్రీమ్ వచ్చి రెడ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చిందనమాట శారీ అంతా కూడా. ఈ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది అనిపించింది. బికాజ్ ఒకటి లైట్ అండ్ ఒకటి బ్రైట్ ఉంది కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుందేమో అనిపించింది అనమాట. దీని పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇలా చూస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ శారీస్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఈ బ్యాచ్లో మనకి ఎక్కువ 32,000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, క్రీమ్ ఆ టోన్లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తే బాగుంది అనిపించింది నాకు. సో అందుకని ఈసారి అయితే ఎక్కువ అవే తీసుకొని వచ్చారనమాట. క్రీమ్, బేజ్ ఆర్ పింక్, ఈ పర్టిక్యులర్ శారీస్లో బేస్ కలర్ అయితే ఉంది అండ్ అన్నీ కూడా రెడ్ బార్డర్స్లో ఉన్నాయన్నమాట. ఎక్కువ శారీస్ అన్నీ కూడా ఆ టైప్వే తీసుకొని వచ్చారు. బికాజ్ ఇందాక మనం అది బాగుందని చెప్పాం కాబట్టి. ఇందులో మీకు ఏ శారీ అయినా బాగుంది అనిపిస్తే మీరు కూడా అయితే పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టోరీ బేస్లో ఉన్నాయన్నమాట. నేను మాత్రం ఇలా ఫ్లోరల్ టైప్లో తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నాను. స్టోరీ లేకుండా ఇట్లా తీగలుగా ఉంటే శారీ బాగుంటుంది అనిపించింది నాకు. అందుకోసం అని చెప్పి అయితే చూస్తూ ఉన్నాను. అమ్మ కూడా అయితే షాప్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ అమ్మ కోసం తను బెంగళూరు సిల్క్ శారీస్ చూపిస్తూ ఉన్నారు అండ్ చెన్నూరు చీరలు కూడా అయితే చూపిస్తున్నారనమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ తను వేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బెంగళూరు సిల్క్. ప్రైస్ వచ్చేసి 8,500, 9,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి ఈ శారీస్. నేను ఇందాక చెప్పినట్లు మనకి ఫైనల్ బిల్ మీద 10% ఆఫ్ అయితే ఇచ్చారనమాట అందరికీ కూడా. సో ఇక్కడ అమ్మ ఓపెన్ చేస్తున్నారు కదా, ఇది కూడా బెంగళూరు సిల్క్ శారీని. ఇక్కడ బార్డర్ లేకుండా ఉన్న ఈ శారీ వచ్చేసి చెన్నూరు శారీ అనమాట. అమ్మ చూస్తూ ఉన్నారు ఒక్కసారి. ఇంతలో మన పక్కన వేరే వాళ్ళు పోచంపల్లి శారీస్ అయితే చూస్తూ ఉన్నారనమాట. సో మనం అయితే చూడలేదు, బట్ జస్ట్ ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉన్నాం ఎలా ఉన్నాయని చెప్పి. ఇవి ప్రైస్ వచ్చేసి 27,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. వీటిలో కూడా మనకి కంచిపట్టు లాగా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో అండ్ చాలా ఆప్షన్స్లో అయితే ఉన్నాయన్నమాట. బేసిక్గా మనము ఏ వేరియంట్ ఆఫ్ కలంకారీ శారీ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యామంటే సెలెక్షన్ ప్రాసెస్ కొంచెం ఈజీ అవుతుంది. నేనైతే కంచి కలంకారీయే తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో దట్ నెక్స్ట్ ఏదైనా మ్యారేజెస్ ఉన్నా కూడా గ్రాండ్గా మంచిగా ఉంటుంది కాబట్టి అదైతే తీసుకోవాలనుకున్నాను. సో కొంచెం సెలెక్షన్ ఈజీ అయింది. ఇక్కడ చూపిస్తున్న ఈ పోచంపల్లి శారీస్ కూడా చాలా బాగున్నాయి. వీటికి మనకి బార్డర్ కంచి బార్డర్ వచ్చాయన్నమాట పోచంపల్లి శారీస్కి కూడా. ఇక్కడైతే తను నేను సైడ్ పెట్టిన 3 శారీస్ కూడా మనకు చూపిస్తున్నారనమాట. వీటిల్లో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలో డిసైడ్ అవ్వాలి నెక్స్ట్. సో మనకి హెల్ప్ చేయడానికి తను ఈచ్ శారీ డ్రేప్ చేసి చూపిస్తున్నారనమాట. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. యూజువలీ హ్యాండ్లూమ్ శారీస్ డ్రేప్ చేయడానికి యాక్సెప్ట్ చేయరు కదా, బట్ అవి మనకి వేసుకుంటేనే అర్థమవుతాయని చెప్పి తను మన సెలెక్ట్ చేసుకున్న ఫైనల్ శారీస్ అయితే డ్రేప్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఈ శారీ అయితే వేసుకుంటే ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా చూసిన దానికంటే ఇది వేసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఎల్లో, మంచి ఎల్లో కాబట్టి వేసుకుంటే ఎవరికైనా కూడా చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది అనమాట. నీట్గా బ్లౌజ్ కూడా అయితే పెట్టి చూపిస్తున్నారు. సో దట్ మనకి అట్లీస్ట్ కొంచెం ఐడియా అన్న వస్తుంది కదా ఇది మనం డ్రేప్ చేసుకుంటే ఎలా ఉంటుందని చెప్పి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి ప్యూర్ శారీస్ అనమాట ఇవి కూడా. సో ఈ శారీ అయితే చూసాము, జస్ట్ పక్కన పెట్టాము. నెక్స్ట్ 2 కూడా డ్రేప్ చేసుకొని ఫైనల్గా డిసైడ్ అయిదామని అయితే. నెక్స్ట్ 2 శారీస్ కూడా బేస్ కలర్ మనకి క్రీమ్ ఆర్ బేజ్ ఆ టోన్లో ఉంటుందన్నమాట. రెండు కూడా సేమ్ కలర్ కాంబినేషన్సే దాదాపు, బట్ దాని మీద ఉన్న డిజైన్ మాత్రం వేరీ అవుతుంది. ఈ పర్టికులర్ శారీ వచ్చేసి ప్యారెట్స్ అలా అయితే ఉన్నాయన్నమాట శారీ ఆల్ ఓవర్. నాకు సమ్హౌ ఈ శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత డిజైన్ అంతా క్లియర్గా లేదనిపించింది. మేబీ అది కట్టిన విధానమో ఆర్ ఐఎమ్ నాట్ షూర్, బట్ కొంచెం క్లియర్గా లేదేమో దీని మీద ఉన్న వీవింగ్ అనిపించింది అనమాట.
సో అందుకోసం అని చెప్పి ఈ శారీ అయితే తీసుకోలేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఇది కూడా మంచిగానే ఉందనిపిస్తుంది, కలర్ కాంబినేషన్ అది కూడా. ఈ శారీ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా, మొత్తం ప్యారెట్స్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇది 27,000. నెక్స్ట్ అయితే ఈ లాస్ట్ శారీ, నాకు ఈ శారీ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ అమ్మకి అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా మంచిగా అనిపించింది. ఒక మంచి క్రీమ్ కలర్ వచ్చింది బేస్ కలర్ శారీకి. దీనికి కలర్ కాంబినేషన్ అయితే మనకి రెడ్ వచ్చింది అనమాట. శారీ లుక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా అయితే ఉంటుంది వేసుకుంటే. మీకు ఎలా అనిపిస్తుంది? నేనైతే ఈ పర్టికులర్ శారీ తీసుకున్నాను అనమాట. ఇది మనకి ఫైనల్గా 22,500కి అయితే వచ్చింది ఈ శారీ. మన శారీ సెలెక్షన్ అయితే అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ రిధిక్ తీసుకుందామని చెప్పి అయితే చూస్తూ ఉన్నాను అనమాట. కొంచెం నాకు దొరికిన కాంబినేషన్లోనే దొరికినా కూడా మామ్ అండ్ డాటర్ కాంబోలో ఉంటుందని చెప్పి అయితే చెక్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్. దీనికి మనకి కంచి బార్డర్ ఏం లేదనమాట, మనమే సపరేట్గా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీటర్ 900 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. సో ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ బట్ నాకు కావాల్సిన కలర్ కాంబినేషన్లో అయితే లేదు. నేను క్రీమ్కి రెడ్ అలా తీసుకుందాం అనుకున్నాను, బట్ అదైతే మనకు కుదరలేదనమాట. సో తనైతే మన శారీ ఊరికే పక్కన పెట్టుకొని చూపిస్తూ ఉన్నారు, దానికి రిలేటెడ్గా తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి. సో నెక్స్ట్ అయితే నేను దుపటాస్ చెక్ చేశాను. ఇవి కూడా చాలా కలెక్షనే ఉందన్నమాట దుపటాస్. మనకి ఇది 3,200 3,500 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి దుపటాస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళని డైరెక్ట్గా రీచ్ అయితే కూడా వాళ్ళు వీడియో కాల్ చేస్తారంట. ఆల్రెడీ చాలామంది అలా కాల్ చేసి పర్చేస్ చేస్తూ ఉన్నారని అయితే చెప్పారు. సో నేను ఇక్కడైతే దుపటాస్ చెక్ చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా నేను వేసుకున్న టాప్ టస్సర్ది కదా, దాని మీదకి ఏమైనా దుపటా దొరుకుతుందేమో అని చెప్పి చూస్తూ ఉన్నాను. బట్ మన టాప్కి అయితే మొత్తం ఫ్లోరల్ థీమ్ ఉంది కదా, దీని మీద అంతా కూడా స్టోరీస్ అట్లా డిఫరెంట్గా ఉంది కాబట్టి అది సెట్ అవ్వట్లేదేమో అనిపించింది. బట్ మీకు ఎవరికైనా మ్యాచింగ్ ఉంటే మాత్రం మీరు తీసుకోవచ్చు అనమాట. 3,200 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి దుపటాస్. చాలా కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. బేసిక్గా బేస్ కలర్ చాలా డిఫరెంట్ కలర్స్లో ఉందన్నమాట. ఇక్కడ నేను చూస్తున్నది గ్రీన్ కదా, అలా చాలా బేస్ కలర్స్లో అయితే ఉన్నాయి అవి. ఎలా అయినా సరే ఫైనల్గా నాకైతే ఒక ప్యూర్ పెన్ కలంకారీ శారీ దొరికిందనమాట. నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ అయితే క్రీమ్కి రెడ్. మీకు ఎలా అనిపించింది ఆ శారీ? దాని రిలేటెడ్ ఫోటో నేను ఇక్కడ యాడ్ కూడా చేస్తాను చూడండి. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఫైనల్ ప్రైస్ అయితే 22,500కి వచ్చింది. దాని మీద లిస్ట్ చేసిన ప్రైస్ వచ్చేసి 26,000 or 27,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట. మనకైతే ఫైనల్గా 22,500కి వచ్చింది. ఈచ్ శారీ దాని మీద ఉన్న వర్క్ని బట్టి మనకి ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది కదా. ఇక్కడైతే మనకి కలంకారీ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళు మనకి సేల్ కూడా చేస్తూ ఉన్నారు. మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కావచ్చు ఆర్ షోగా పెట్టుకోవడానికి కావచ్చు, ఎలా అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ ఫోటో ఫ్రేమ్స్ అయితే కనిపించాయి. మనమైతే మన శారీ తీసుకొని ఇంకా స్లోగా ఇక్కడి నుంచి అయితే బ్యాక్ స్టార్ట్ అయిపోయామన్నమాట. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసిందో లేదో చెక్ చేసేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ వీడియో. బాయ్.